Hi students, this is Fani. Welcome back to my channel. JEE Main 2024 జనవరి సెషన్ అయితే అయిపోయింది. అయితే ఏప్రిల్ సెషన్కి అప్లై చేసుకోవడానికి అయితే విండో అయితే ఓపెన్ అయింది. ఎవరెవరు ఎలా అప్లై చేయాలి, ఎంత పేమెంట్ కట్టాలి, ఏంటి అన్న ఆ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తున్నాను. నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు JEE Main 2024కి సంబంధించి జనవరి సెషన్లో మ్యాథ్స్ ఎంత టఫ్గా ఉందో మీ అందరికీ తెలుసు. ట్రిక్కీగా ఉందని, టఫ్గా ఉందని, రకరకాల లెంగ్దీగా ఉందని ఉన్నారు. అలా అందుకోసమని మ్యాథమెటిక్స్ సంబంధించి కొంత ప్రాక్టీస్ చేయించాలనే ఉద్దేశంతో క్రాష్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. JEE Main 2024 ఏప్రిల్ సెషన్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ అనేది ఫిబ్రవరి 5th నుంచి ఏప్రిల్ 15th వరకు స్టార్ట్ కాబోతుంది. దాని కాస్ట్ అయితే 1200 రూపీస్. ఫనీ సార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్సులు అయితే జాయిన్ అవ్వచ్చు. లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, దాని ద్వారానే జాయిన్ అవ్వండి. క్లాసెస్ అయితే ఫిబ్రవరి 5th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. సో కమింగ్ టు ద పాయింట్, ఏప్రిల్ సెషన్కి అప్లై చేయడానికి అసలు ఏప్రిల్లో ఎగ్జామ్ ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే ఏప్రిల్ 4th నుంచి 15th వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. వాళ్ళు నేను చెప్పినంత అఫీషియల్ ఇన్ఫర్మేషనే. వాళ్ళు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకి రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. నేను ఏప్రిల్ 4th నుంచి 15th వరకు జరుగుతాయని ఇప్పటివరకు చెప్పారు. ఏదైనా డేట్స్ మారుతాయి, అన్ని రోజులు జరుగుతాయంటే మనకు తెలియదు, మీ అందరికీ తెలిసిందే. ఎలక్షన్ల వల్ల 1-2 రోజులు అటు ఇటు అవ్వచ్చేమో, మనకేమి వివరాలు అయితే తెలియదు. బట్ ఎగ్జామ్స్ అయితే ఏప్రిల్ 4th నుంచి 15th లోపల ఎప్పుడైనా జరగచ్చు. నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి 1 month అయితే టైం ఇచ్చారు. ఫిబ్రవరి 2nd నుంచి మార్చి 2nd నైట్ 11 o'clock వరకు అయితే టైం ఉంది. సో ఫిబ్రవరి 2nd నుంచి మార్చి 2nd వరకు దాదాపుగా 1 month అయితే మనకి టైం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. అలానే ఆగకండి, తొందరగానే అప్లై చేసుకుంటే మనకు కావాల్సిన సెంటర్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరెవరు అప్లై చేయాలి అంటే, జనవరిలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ చేయాలా అంటే మీరు నా సలహా అయితే అందరినీ రాయమనే చెప్తాను. ఆల్రెడీ 2 సెషన్లకి అప్లై చేసి ఒకేసారి అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళేం చేయాలి, కొత్తగా అసలు జనవరిలో రాయకుండా ఇప్పుడే నేను ఫ్రెష్గా రాస్తాం అనుకుంటున్న వాళ్ళు ఏం చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో జనవరిలో అప్లై చేసి మీరు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా, ఆబ్సెంట్ అయినా ఎగ్జామ్ రాసినా సరే, ఎవరైనా సరే జనవరి సెషన్కి అప్లై చేసిన వాళ్ళు, లేదా జనవరికి ఏప్రిల్కి కలిపి ఒకేసారి అప్లై చేసిన వాళ్ళు, అప్పుడు కూడా ఆ చాయిస్ మనకి ఇచ్చారు. 2 ఒకేసారి అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అంటే, మళ్ళీ ఒకసారి అంటే మీరు అప్పుడే అమౌంట్ కట్టేస్తే నో ప్రాబ్లం. ఒకవేళ అమౌంట్ కట్టకపోయినా, కట్టినా సరే ఆ స్టూడెంట్స్ అందరికీ మళ్ళీ మీరు ఒక్కసారి JEEmain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళితే మీరు జనవరిలో ఏ అప్లికేషన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ అప్లికేషన్ నెంబర్ తోటి ఆ పాస్వర్డ్ తోటి మీరు ఎంటర్ అవ్వాలి. ఎప్పుడైనా అప్లికేషన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. జనవరిలో మీరు డబ్బులు కట్టినా కట్టకపోయినా, జనవరిలో ఎగ్జామ్ రాసినా రాయకపోయినా, జనవరిలో అప్లై చేసుంటే చాలు. జనవరి సెషన్కి అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా, ఏప్రిల్కి అప్లై చేసిన వాళ్ళు, అప్లై చేయని వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఆ అప్లికేషన్ నెంబరు మీ పాస్వర్డ్ తోటి ఒకసారి JEEmain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు మీ పేపర్ ఏదైనా BRకు కూడా రాద్దామని ఆలోచన ఉంటే అది కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా. అప్పుడు చేయకపోతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. మీడియం, ఇంగ్లీష్ మీడియం రాస్తారా, తెలుగు మీడియం రాస్తారా, ఏ మీడియం రాద్దాం అనుకుంటే ఆ మీడియం అయితే చేంజెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేంజెస్ మీరు ఇప్పుడు చేసుకోవచ్చు. పేపర్ అంటే BRకి కానీ బీటెక్ కానీ ఇది రాద్దామని అనుకుంటున్నారు, ఏది రాద్దాం అనుకుంటున్నారు, ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటే చేసుకోవచ్చు. అలాగే మీడియం తర్వాత స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే మీకు ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతున్నారో ఆ స్టేటే మీకు హోమ్ స్టేట్ కింద కోటా కిందకు వస్తుంది. మీరు ఎన్నేళ్ల నుంచి 10th క్లాస్ వరకు ఆంధ్రాలో చదివి ఇంటర్మీడియట్ తెలంగాణలో చదువుతున్నా మీరు హోమ్ స్టేట్ అనేది తెలంగాణ అవుతుంది. ఇంటర్మీడియట్ ఎక్కడైతే రాస్తున్నారో పబ్లిక్ ఎగ్జామ్స్ అదే మీ హోమ్ స్టేట్ అనేది అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో అది స్టేట్ ఆఫ్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే అది. తర్వాత ఎగ్జామినేషన్ సిటీ, సెంటర్లు మార్చుకుందామా, ఏమన్నా ఈసారి ఏదైనా మనకు దగ్గరలో ఉన్న సెంటర్ పెట్టుకుందామా, లేదా జనవరిలో రాసిన సెంటర్ పెట్టుకుందామా అనేది ఆలోచించుకొని ఆ సిటీస్ కూడా ఇప్పుడు మార్చుకోవచ్చు. అలాగే 10th క్లాస్లో వచ్చిన క్వాలిఫికేషన్, ఎప్పుడు ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఏంటి ఆ మార్కులు, ఇలాంటివి ఏదన్నా, లేదా ఇంటర్మీడియట్ సెకండరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే అది కానీ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అమౌంట్ ఏమైనా ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. ఆల్రెడీ కట్టిన వాళ్ళు నో ప్రాబ్లం, 2 సెషన్స్కి కలిపి కట్టిన వాళ్ళకి నో ప్రాబ్లం. లేదా జనవరి సెషన్లో అప్లై చేసి ఏప్రిల్కి అప్లై చేసి డబ్బులు కట్టకుండా ఉన్న వాళ్ళు, లేదా BRకి సపరేట్గా ఇప్పుడు కొత్తగా అప్లై చేస్తున్నాను అనుకున్న వాళ్ళు అమౌంట్ కట్టచ్చు. ఇది వీళ్ళు చేయాల్సినటువంటి పని. వీళ్ళు ఎంత అమౌంట్ కట్టాలి అంటే, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే కట్టాల్సింది, ఓపెన్ కేటగిరీ అయితే 1000 రూపీస్ బాయ్స్ అయితే, గర్ల్స్ అయితే 800 రూపీస్. OBC కేటగిరీ కానీ EWS కేటగిరీ కానీ వాళ్ళు అయితే 900 రూపీస్ బాయ్స్, 800 రూపీస్ గర్ల్స్. SC ST PWDకి సంబంధించిన బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా సరే 500 రూపీస్ అయితే పే చేయాలి. సో 2 సెషన్లకి మీరు అప్లై చేస్తున్నా, ఇంతకుముందు అప్లై చేస్తున్నా, లేదా జనవరి వరకే అప్లై చేసి ఇప్పుడు నేను ఏప్రిల్ కూడా ఖచ్చితంగా రాస్తాను, ఐ వాంట్ టు షో మై టాలెంట్ అనుకున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా
ఈ ప్రొసీజర్ ప్రకారం మీరు పాత అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్తో ఎంటర్ అయ్యి ఇవన్నీ మీరు కాలమ్స్ మార్చుకోవచ్చు. మన క్యాస్ట్ కానీ మన పేరు కానీ పేరెంట్స్ నేమ్లో తప్పులు ఇవన్నీ మార్చుకోవడానికి అయితే ప్రస్తుతానికైతే అవకాశం ఇవ్వలేదు. కేవలం ఇవి మాత్రమే మార్చడానికి అవకాశం అయితే ఇచ్చారు. అవి మళ్ళీ ఇస్తారేమో చూద్దాం. మార్చిలో తర్వాత సెకండ్ టైం అయిపోయిన తర్వాత ఏమైనా ఇస్తారేమో చూద్దాం. అసలు ఇప్పటివరకు అప్లై చేయకుండా అంటే జనవరిలో ఎగ్జామే రాయకుండా ఇప్పుడే నేను అప్లై చేస్తాను అనుకున్న వాళ్ళందరూ కూడాను మళ్ళీ మీరు కొత్తగా అప్లికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మేజర్గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్క అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. అంటే పాత అప్లికేషన్ నెంబర్తోనే మీరు అప్లై చేయాలి. ఎవరు జనవరిలో అప్లై చేసిన వాళ్ళు. అంతేగాని ఏప్రిల్ కోసం మళ్ళీ ఇంకొక అప్లికేషన్ ఓపెన్ చేయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు ఆ అప్లికేషన్ నెంబర్తోనే మీరు ఎంటర్ అవ్వాల్సిందే. కొత్తగా మీరు అప్లై చేస్తే మీకు సీటు రాదు. ఇది ఏం చెప్పే మాట కాదు, వాళ్ళే చెప్పిన మాట. ఎవ్వరూ కూడా 2 అప్లికేషన్స్ పెట్టకూడదు, ఏ స్టూడెంట్ కూడా. అది అడ్మిషన్ లోపల ఎప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసినా మీకు సీట్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జనవరిలో రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్, అప్లై చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ పాత అప్లికేషన్ నెంబర్నే కంటిన్యూ చేసుకోండి. క్యాస్ట్ కోసమో మదర్ పేరు తప్పడిందనో ఫాదర్ పేరు తప్పడిందనో నేను ఇంకొక అప్లికేషన్ పెడతానంటే మొదటికే మోసం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పటివరకు అసలు జనవరిలో అప్లై చేయని స్టూడెంట్స్ ఏం చేయాలంటే మళ్ళీ కొత్తగా jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని అక్కడ క్లియర్గా కొత్త స్టూడెంట్స్ కింద క్లియర్గా విండో కనబడుతుంది. వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఫీ పేమెంట్ కట్టి తర్వాత డౌన్లోడ్ ది అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్. వాళ్ళకి కొద్దిగా పెద్ద ప్రాసెస్, 3 స్టెప్స్ ఉంటే ఆ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి మాత్రం వెరీ సింపుల్ ప్రాసెస్. సో వీలైనంత తొందరగా అయితే అప్లై చేయండి, కంగారు పడకండి. జనవరి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు పేపర్ టఫ్గా ఉంది, ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఏంటి మాకు పరిస్థితి అనేది, ఎంత ర్యాంక్ వస్తుంది అనేది టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. పేపర్లు ఈజీగా ఏమీ లేవు, ఒక రేంజ్లోనే ఉన్నాయి. కాబట్టి అందరికీ కూడా మంచి పర్సెంటేజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. అందరూ కూడా ఏప్రిల్లో ట్రై చేయండి. ఏప్రిల్లో పేపర్స్ బాగానే ఉంటే మనం కూడా కష్టపడితే కష్టపడేవాడికి ఎప్పుడైనా ఫలితం అయితే ఉంటుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇది ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. మిగతా వివరాల కోసం మీకు కావాలనుకుంటే jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్ చూడండి. మీకు వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది 9111407590 నెంబరు, లేదా jemain@nta.nic.in వాళ్ళకి మెయిల్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకా దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వెబ్సైట్లో చూసుకోండి, లేదా nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్. క్రాష్ కోర్స్ గురించి అయితే క్రాష్ కోర్స్ కావాలనుకున్న వాళ్ళైతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని ద్వారా అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ.